ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలించారు సీఎం రేవంత్. సహాయక చర్యలను సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ కు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. अभी इधर से कैसे भी आप लोग अंदर जा रहे हैं ना परीक्षित, तो मैं इनको ये सुझाव दे रहा हूँ, इनका जो भी इक्विपमेंट है टॉप से रीड करना, साइड से रीड करना छोड़ दो, ये इक्विपमेंट इधर से भेज दो, लास्ट पॉइंट को रीच हो जाओ, वहां से साइड को आप टेस्ट करो, टॉप भी टेस्ट करो. మరోవైపు మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. జీపీఆర్ మార్కింగ్ చేసిన చోట తవ్వకాలు జరుపుతున్నారు. 2 మీటర్ల లోతులో మృతదేహాన్ని గుర్తించారు. అయితే నీటి ఊట కారణంగా తవ్వకాలకు ఆటంకం ఏర్పడుతోంది. तब ये मिशनरी को बाहर निकालना है अभी, क्योंकि जीपीआर मेरे का अंदाजा से आपके इंफॉर्मेशन से टूटा हुआ है. कटर हेड नहीं, उसको निकालना बहुत मुश्किल है. कटर हेड नहीं टूटा होगा सर, ये जो कटर हेड पार्ट है उसका बेस कटर हेड और शीट है. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి అలాగే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరుకు సంబంధించి ఆయన వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి బస్వరాజ్ అడిగి తెలుసుకుందాం. బస్వరాజ్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఈ సాయంత్రం 5:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టనల్ కు చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా సుదీర్ఘంగా ఏదైతే రోజులుగా కొనసాగిన ఆపరేషన్ గురించి పూర్తిగా అవగాహన కోసం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా వారితో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎక్స్పర్ట్స్ లో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది, అదేవిధంగా సింగరేణి కాలరీస్ కు చెందిన మైన్స్ రెస్క్యూ సర్వీసెస్ టీం కూడా ఇక్కడ పాల్గొంటుంది కనుక ప్రతి ఒక్కరిని కూడా సీఎం రేవంత్ వారితో చర్చించారు. అయితే ఏ విధంగా అయితే ఆపరేషన్ జరుగుతుందో, అయితే 9 రోజులుగా కొనసాగిన ఆపరేషన్ గురించి వారు పూర్తిగా వివరించారు. ఏదైతే ప్రమాదం జరిగిన స్థలం ఉందో ఆ ప్రమాదం జరిగిన స్థలానికి ఇప్పటి వరకు చేరుకునేందుకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. వాటితో కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ చర్చించి అంటే అక్కడ ఉండే ఇన్పుట్స్ తీసుకున్నాడు. ఏదైతే రెస్క్యూ జరుగుతున్న తీరు ఉందో ఆ తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే వాటిని లోపల ఉన్న వారిని అంటే లోపల చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసే వరకు ఆపరేషన్ ఆపవద్దు అన్న ఆదేశాలను సీఎం రేవంత్ ఖచ్చితంగా ఇచ్చారు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు భవిష్యత్తులో భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మాక్సిమం ట్రై చేయాలి. అదేవిధంగా ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగితే మాత్రం ఈ ప్రమాద ఘటన పూర్తిగా కేస్ స్టడీ లాగా ఉపయోగపడాలని చెప్పి కూడా సీఎం రేవంత్ ఆదేశించడం జరిగింది. అంటే ప్రతి రోజు కూడా అంటే మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు ప్రతి స్టెప్ ఇక్కడ ఎవరెవరైతే టీమ్స్ ఆర్గనైజేషన్స్ పాల్గొన్నాయో ఈ ఆర్గనైజేషన్స్ ఒక్కొక్కరు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో ఆ తీసుకున్న రెస్పాన్సిబిలిటీని ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు, ఇక్కడ వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఈ ఛాలెంజెస్ ను ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారో, ఈ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసేందుకు కావాల్సిన మ్యాన్ పవర్ ఏంటి, అదేవిధంగా టెక్నికల్ పవర్ ఏంటి, ఇట్లాంటి ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా సీఎం రేవంత్ అక్కడ సమీక్షలో తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అక్కడ చెప్తున్న 8 మంది చనిపోయారని చెప్పి ప్రకటించడం జరిగింది. వారిని బయటకు తీసే విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ఆర్మీ పర్సనల్ తో సీఎం రేవంత్ సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నాడు. ఏదైతే ఆపరేషన్ ఉందో ఆపరేషన్ ఖచ్చితంగా ముందుకు సాగాలి. ఇక్కడ ఏదైతే జీపీఆర్ నుంచి ఐడెంటిఫై చేసిన స్థానాల్లో తవ్వకాలు పూర్తిగా అంటే 0 గ్రౌండ్ వరకు కూడా జరగాలి అన్న విధంగా సీఎం రేవంత్ ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఏదైతే గోతి తీస్తున్నారో ఆ తీస్తున్న గోతిలో వస్తున్న నీటి ఊటను బయటకు తీసే విధంగా తీసుకున్న చర్యలు, అదేవిధంగా వాటికి సంబంధించిన పంప్స్ ఏవైతే ఉన్నాయో ఆ పంప్స్ యొక్క కెపాసిటీని కూడా అంచనా వేస్తూ ప్రత్యేకించి కొత్త పంప్స్ ను ఎట్లాంటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ ఆదేశించడం జరిగింది. ఏదో కన్వేయర్ బెల్ట్ అనేది ఇంకా ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికి కూడా అచేతనావస్థలోనే ఉంది. ఇట్లాంటి కన్వేయర్ బెల్ట్ ను రివైవ్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను, అదేవిధంగా ఎట్లయితే కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించవచ్చో అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ కన్వేయర్ బెల్ట్ ఒకవేళ అంటే మళ్ళీ ప్రారంభం అవుతే మాత్రం ఇక్కడ లోపల ఉండే డెబ్రిస్ ఉందో ఆ డెబ్రిస్ ఖచ్చితంగా అది త్వరగా బయటకు వస్తుంది. ఇట్లాంటి దీనికోసం మేము పూర్తి కొనసాగిస్తున్నామని చెప్పి అధికారులు సీఎం రేవంత్ రెడ్డితో వెల్లడించడం జరిగింది. అయితే కన్వేయర్ బెల్ట్ కు ప్రాథమిక అంటే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్ ఆదేశించడం. కన్వేయర్ బెల్ట్ ఒకవేళ పునరుద్ధరించబడితే మిగతా చర్యలు ఏవైతే తీసుకుంటున్నారో అవి చాలా స్పీడప్ అవుతాయని చెప్పే ఉద్దేశంతో సీఎం రేవంత్ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో కన్వేయర్ బెల్ట్ పై పూర్తి దృష్టి సారించాలని చెప్పి ఇంకా ఏవైనా ఏజెన్సీస్ ఇక్కడ కావాలా, అవి కావలిస్తే కేంద్ర స్థాయిలో కూడా మాట్లాడి వాటి కూడా ఇక్కడ
డిప్లాయ్ చేసేందుకు వెనకాడను అని చెప్పి సీఎం రేవంత్ వారికి చెప్పాడు. నరేష్, బసవరాజ్, అయితే సీఎం రేవంత్ ఈ రోజు అక్కడ పర్యటించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆపరేషన్ కొనసాగింది, ఇంకా ఎన్ని రోజులు పట్టదు? సుమారుగా ప్రమాదం జరిగి కూడా చాలా రోజులు అయిపోతుంది. ప్రధానంగా అక్కడ వస్తున్నటువంటి ఆటంకాలు ఏంటి? విపక్షాలు కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఈ ఘటన పట్ల రేవంత్ సీరియస్ గా లేరు, ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఇట్లాంటి అన్ని అంశాల నేపథ్యంలో రేవంత్ మనం స్పందించారు అక్కడ. ఖచ్చితంగా అంటే విపక్షాల మాటలకు ఇప్పటివరకు ఎలాంటి స్పందించడం లేకుండా పూర్తిగా ఏదైతే ప్రమాదం జరిగిన తీరు ఉందో ప్రమాదం జరిగిన తీరు, అదేవిధంగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ తీరును పూర్తిగా తెలుసుకునేందుకే దాదాపు గంటన్నర పాటు సమయం వెచ్చించారు. ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఇంకేమైనా చర్చలు కొనసాగుతున్నాయి. ఏదైతే అధికారులు కీలకమైన శాఖల్లో కీలకమైన ప్లేసెస్ లో పనిచేసిన అధికారులు ఉన్నారు, వారిని పిలిపించుకొని ప్రత్యేకంగా సీఎం రేవంత్ అదేవిధంగా మంత్రులు సమావేశమయ్యారు. వారితో ఇన్పుట్స్ తీసుకుంటున్నారు. అంటే ఎట్లాంటి ఇప్పటి వరకు జరిగిన పని ఏంటి, ఇంకా ముందల ఇక్కడ ఏదైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని వెలికి తీసేందుకు వచ్చే చిక్కులు ఏంటి, ఆ చిక్కుల నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి స్పెషల్ గా వారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అక్కడ ఉండే ప్రమాదం జరిగి మృతి చెందిన వారిని ఖచ్చితంగా బయటకు తీయాలి. అదేవిధంగా ఈ ఏదైతే ఇక్కడ ఆపరేషన్ ఉందో ఆపరేషన్ పూర్తి అంటే 0 వరకు అంటే చివరి మృతుడు కూడా బయటపడే వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్న ఉద్దేశంతోనే సీఎం రేవంత్ చర్చలు కొనసాగుతున్నాయి. చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం. ఖచ్చితంగా ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల కుటుంబాలను ఓదార్చేందుకు ఇప్పటికే మంత్రులు పలు సందర్భాల్లో బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. వాటి పట్ల కూడా సీఎం రేవంత్ సంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఎవరైతే చిక్కుకొని చనిపోయారో అటువంటి మృతదేహాలు మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలన్న ఆదేశాలు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ప్రతిపక్షాల గురించి అంటే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల గురించి ఇంకా ముందు ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేస్తున్నారు. దానిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బసవరాజ్. Both sides test karo. Which one is the nearest point? And like blue formation of the soil or rocks, if loosened is there,